లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. సనత్కుమార సంహితలో చెప్పబడుతున్న మహాలక్ష్మి సహస్రనామాల్లో సరస్వతి అనే నామం 10వ నామంగా చెప్పబడుతున్నది. శ్రీ సరస్వత్యై నమః. దీనికున్న అనేక అర్థములు చెప్పుకుంటూ మరొక 2 అర్థములు ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. మనోహి సరస్వాన్ వాక్ సరస్వతి అని శాస్త్రవాక్యం. మనస్సుకి సరస్వాన్ అని పేరు, వాక్కుకి సరస్వతి అని పేరుట. అందుకే వాక్కు అంటేనే సరస్వతి అని అర్థం. ఈ చెప్పడంలో ఎంత ఔచిత్యం కనబడుతున్నదో. మనస్సుని సరస్సుతో పోల్చారు. ఎప్పటికప్పుడు ఊరుతూ ఉంటుంది సరస్సు. అదేవిధంగా మనస్సు కూడా ఎల్లవేళలా అనేక భావాలతో ఊరుతూ ఉంటుంది. అందుకు భావాత్మకమైన మనస్సు సరస్వానైతే వాక్కు సరస్వతి అవ్వడంలో ఉన్న ఔచిత్యం ఏమిటి అంటే, ఒక మాట్లాడేమో అంటే మనసులో ఉన్నదే మాట రూపంలో ఉంటుంది. అందుకు మనస్సు సరస్వానైనప్పుడు మనస్సు మాటలో ఉంటుంది కనుక మాట సరస్వతి అయింది. అందుకు మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేసే వాక్కుని సరస్వతి అని అంటారు అని శృతి చెప్తున్న ఒక అర్థం. ఇంకొక అర్థంలో సరస్వతి నామానికి వాచా సరస్వతి భిషజా అనే ఒక అర్థం కనబడుతున్నది. సరస్వతి మనసా పేశలం వసునా సత్యాభ్యాం వయతి అని వేదవాక్యం ఒకటి చెప్పబడుతుంది. ఇందులో ఉన్న అర్థం ఏంటంటే, అశ్వినీ దేవతల మధ్యలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది సరస్వతి అని చెప్పారు. ఇది వైదిక పరంగా చూస్తే అద్భుతమైన అర్థం ఉన్నది ఇక్కడ. అశ్వినీ దేవతలు అంటే నాసత్యుడు, దస్రుడు అని 2 దేవతలు. వాళ్ళు రోగాల్ని నిర్మూలించేటటువంటి శక్తి కలిగిన ఆరోగ్య దేవతలు. విశ్వంలో వీరి అనుగ్రహం ఉంటే ఆరోగ్యం లభిస్తుంది. ఇది సూర్యపరమైన ఒకానొక శక్తి విశేషం. అశ్వినీ దేవతల నడుమ ఉన్నటువంటి ఏ వైద్యశక్తి రూపం ఉన్నదో ఆ వైద్యశక్తిని సరస్వతి అంటారట. అంటే సరస్వతి కేవలం జ్ఞానరూపిణి మాత్రమే కాకుండా, అన్నప్రదాయిని మాత్రమే కాకుండా 3వ అర్థంలో ఏమని చెప్పబడుతున్నదంటే ఆరోగ్యప్రదాయిని, వైద్యశక్తి రూపిణి. అందుకే శ్రీ సరస్వత్యై నమః అనే దాన్ని ఈ భావంలో మనం మననం చేసుకుంటే అది ఆరోగ్యానికి కూడా వస్తుంది. అందుకే ఒక్క మంత్రానికి ఎన్నో శక్తులు ఉండడానికి కారణం ఏంటంటే ఆ మంత్రంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. అది కేవలం డిక్షనరీ మీనింగ్లా తీయడమే కాకుండా దేవతా సంబంధమైన మరొక అర్థం ఉంటుంది. యజ్ఞం దధే సరస్వతి, యజ్ఞరూపిణి అయినటువంటి శక్తికి సరస్వతి అని పేరు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు దేవీం వాచమయంతే దేవాహతాం విశ్వరూపా పశవో వదంతి అంటూ ముందు సరస్వతి మంత్రాన్ని చెప్తారు. ముఖ్యంగా భారతంలో సరస్వతి గీతలో ఒక అంశం కనబడుతుంది. యజ్ఞరూపిణి ఏంది సరస్వతి. యజ్ఞం యొక్క జ్ఞానమంతా అమ్మవారి. ఒక యజ్ఞం చేయాలంటే మంత్రం ఉండాలి, మంత్రం లేకపోతే యజ్ఞం జరగదు. పైగా యజ్ఞం ఎలా చేయాలనే జ్ఞానం ఉండాలి. ఆ మంత్రరూపమైన వాక్కు, యజ్ఞం ఎలా చేయాలని జ్ఞానము, ఈ 2 సరస్వతి రూపములే. అలాగే యజ్ఞ ఫలము ఆ తల్లికే తెలిసిన మనకు తెలియదు. ఆ ఫలప్రదాయన ఆవిడ. యజ్ఞమునకు ఏ ఫలములు ఇవ్వాలి అనేది ఆ తల్లి చూసుకుంటుంది. యజ్ఞ రూపిణి, యజ్ఞ ఫలప్రదాయన కనుక యజ్ఞరూపిణి. ఇక్కడ ఇన్ని అర్థాలు మనం సమన్వయించుకున్నట్లయితే జ్ఞానరూపిణి, వాగ్రూపిణి, అన్నప్రదాయిని, యజ్ఞస్వరూపిణి, వైద్యశక్తి స్వరూపిణి అని 5 అర్థములు సరస్వతి నామాన్ని గ్రహించి భోగ వైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి తర్వాతి నామములివి. 11వ నామం భోగ వైభవ సంధాత్రి. ఇది నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ భోగ వైభవ సంధాత్రియై నమః నమస్కరించుకోవాలి. భోగము, వైభవము ఈ రెండింటిని సంధానించున్నది, ఇచ్చున్నది అని అర్థంట. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే ఈ 2 నామములు కూడా అంటే భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి ఈ 2 కూడా అమ్మవారి యొక్క ఉపాసన ఫలాన్ని చెప్తున్నాయి. ఏ దేవతా సహస్రనామాల్లోనైనా ఆ దేవత యొక్క స్వరూప స్వభావాలు కొన్ని నామాలు చెప్తాయి. ఆ దేవతను ఉపాసించడం వల్ల వచ్చే ప్రభావాలు కొన్ని నామాలు చెప్తూ ఉంటాయి. దీన్ని బట్టి ఫలశ్రుతి నామాల్లోనే కలిపి ఉందా అని మనకి స్పష్టమవుతూ ఉంటుంది. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే ఈ భోగవైభవ సంధాత్రి అనే నామము
మనకి భోగవైభవములు ఇచ్చున్నది అని అర్థాన్ని చెప్తున్నది. ఇక్కడ సంధానము అంటే పరస్పరము కూర్చుట అని అర్థంట. భోగము వైభవము ఈ చెప్పేటప్పుడు వైభవం అంటే సంపద అని అర్థం. విశేషేణ భవతి వివిధ విధములుగా ఉన్నది సంపద. మనకు సంపద ఒక్క రూపంతోనే ఉంటుందంటే సరిపోదు, అనేక రూపాలతో ఉండాలి. కేవలం డబ్బు ఉంటే సరిపోతుందా? ఆ డబ్బుతో మనకు ఆహార పదార్థాలు రావాలి, జలం రావాలి, ఎన్నో వస్తువులు, మన సుఖజీవనానికి కావలసిన రకరకాలైనటువంటి సంపదల రూపాలంటి కలుపుకుంటే వైభవము అది. అదేవిధంగా ఎక్కడైతే ఒక శోభ, ఒక గొప్పతనము కనబడుతుందో అది వైభవము. విభుత్వ భావమే వైభవము. విభుత్వం అంటే అధికారము అని కూడా ఉన్నది. వైభవము అన్నప్పుడు అధికారము, సంపదల యొక్క వివిధ రూపములు అని చెప్పబడుతుంది. అందుకే భోగము వైభవము ఈ రెండు చెప్పడంలో విశేషం ఏంటంటే, భోగం అంటే అనుభవం. ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం సుఖానుభవమే తీసుకోవాలి. దుఃఖానుభవాన్ని కూడా భోగం అనవచ్చు, కానీ సుఖ అనుభవాన్ని తీసుకోవాలి. ఎందుకంటే అందరూ కోరుకునేది అదే కదా. అందుకు సుఖమైన అనుభవాన్ని భోగం అనాలి. ఈ భోగం ఉండాలంటే వైభవం ఉండాలి. అందుకు అలాంటి అనుభవానికి కావలసినటువంటి వైభవం ఏదైతే ఉన్నదో ఈ రెండు అమ్మవారు ఇస్తున్నారు. ఎందుకంటే కొందరికి వైభవం ఉంటుంది, భోగం ఉండదు. కొందరికి భోగం కావాలని కోరుకుంటుంది కానీ వైభవం ఉండదు. ఈ రెండూ సంధానింపబడాలి, ఇది తెలుసుకోవాల్సింది. కొందరికి బోలెడంత డబ్బు ఉంటుంది, సుఖంగా కూర్చుని ఆనందించినటువంటి సందర్భాలు మాత్రం ఉండవు. అందుకు కేవలం వైభవం ఉంటే సరిపోదు, భోగం ఉండాలి. భోగం కావాలని కోరుకుంటే సరిపోదు, వైభవం ఉండాలి. ఈ రెండింటినీ సంధానం చేయాలంటే అమ్మవారు అనుగ్రహం ఉండాలి. అందుకు భోగ వైభవ సంధాత్రి అనే మాటలు అంత అద్భుతమైనది. సుఖానుభవం ఇచ్చే తల్లి, సుఖానుభవానికి కావలసిన వైభవాలు సమకూర్చే తల్లి. అందుకు భోగ వైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి, భక్తులను అనుగ్రహించేటువంటి తల్లి అని అర్థం. ఇక్కడ భక్తులు ఏ భావంతో తనని సేవిస్తున్నారో ఆ భావాన్ని అనుసరించి కృప చూపిస్తోంది కానీ అనుగ్రహం అనే శబ్దానికి అర్థం. అందుకు మహాలక్ష్మికి భక్తులైనటువంటి వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తున్నది. ఆ తల్లి అనుగ్రహం లభిస్తేనే వాడు లోకంలో దేనిలోనైనా రాణించగలడు. కేవలం ధన సంపాదన మాత్రమే లక్ష్మీ అనుగ్రహం అనుకోవడానికి లేదు. ఒక జ్ఞానం ఉండాలన్నా అమ్మ దయ ఉండాలి. ఉన్న జ్ఞానం రాణించాలి, 10 మంది చేత గుర్తింపబడాలి, గౌరవింపబడాలన్నా అమ్మ కృప కావాలి. అందుకే ధనము, యశస్సు, జ్ఞానము, వాటి యొక్క రాణింపు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపములే. ఇక్కడ భోగవైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి రెండూ చెప్పడంలో ఔచిత్యం అనేకం గమనించుకోవాలి. భోగము అంటే అనుభవము, అనుభవించే శక్తి అని కూడా అర్థం తెలుసుకోవాలి. అక్కడ అద్భుతమైన భోజన పదార్థాలు ఉన్నాయి, అది వైభవం. అది అనుభవించడానికి వాడికి లభించింది, అంతవరకు సంధానమైంది. కానీ అనుభవించగలిగే శక్తి లోపల ఉండాలా అంటే ఆ తిన్నది రుచించాలి, ఆ రుచించింది జీర్ణం అవ్వాలి, ఆరోగ్యానికి సరిపడాలి. అందుకు వైభవం ఉంటే సరిపోదు, అది భోగించగలిగే ఇంద్రియ శక్తి కూడా ఉండాలి. ఆ ఇంద్రియ శక్తి కూడా అమ్మవారి. లేకపోతే కొందరికి బోలెడంత ఆహార పదార్థాలు ఉంటాయి, అవన్నీ కొనగలిగి తినగలిగేటువంటి శక్తి ఉంటుంది, కానీ అరిగించుకుని ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం? అందుకు ఇంద్రియములకు ఉండవలసింది భోగశక్తి, ఆ ఇంద్రియాలకు కావలసిన వైభవం. ఈ రెండూ కూడా సమకూర్చే తల్లి. ఇది తెలుసుకునేటప్పుడు అవతల పదార్థము అమ్మే సృష్టించారు, ఆ పదార్థాన్ని అనుభవించగలిగే శక్తి మన ఇంద్రియాలకు ఇచ్చారు. ఈ రెండిటి యొక్క సమకూర్చడంలోనే జీవితం అంతా ఉన్నది. అది భోగవైభవ సంధాత్రి, భక్తులను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ప్రారబ్ధవశాత్తు కొన్ని దరిద్రాలు తప్పవు, కానీ దయతో అమ్మవారు కృప చూపిస్తారు. దానికి మనం చేయవలసింది భక్తితో ఆశ్రయించాలి, ఆరాధించాలి. అలా ఆశ్రయించి ఆరాధించే ప్రేమ రూపమైన చిత్తవృత్తికే భక్తి అని పేరు. అలాంటి బుద్ధి కలిగిన వాడు భక్తుడు. అలాంటి భక్తితో అమ్మవారిని ఆశ్రయిస్తే తప్పకుండా ఆవిడ కృప చూపిస్తుంది. అందుకు భక్తానుగ్రహకారిణి. ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారిని ప్రార్థించి కనకధాన్ని కురిపించలేదా? విద్యారణ్యుడి వారు హంపీ నగరంలో అద్భుతమైన స్వర్ణవృష్టిని కురిపించారు ఆయన తన యొక్క తపశ్శక్తి చేత. ఇదంతా భక్తానుగ్రహకారిణి స్వరూపం. ఇలాగ భక్తులు అమ్మవారిని ఆశ్రయించినప్పుడు దయతో వాళ్ళని కృప చూపిస్తోంది కనుక భక్తానుగ్రహకారిణి. అమ్మ దయ ప్రసరించిందా పనికిరాని వాడు కూడా గొప్పవాడైపోతాడు, అది గొప్ప విషయం. గరికపోచను కూడా గగనతార అంత గొప్పతనాన్ని ఇవ్వగలిగే శక్తి అమ్మ కృపలో ఉన్నది. ఆ మాటను చెప్తూ శ్రీనాథ మహాకవి అంటాడు, పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు మహాకులీనుడాతండు వదాన్యుడతండు కళావిదుండతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి ఎవ్వండు భవకృపాకలన వైభవలక్ష్మికి పాత్రుడిందిరా. ఓ ఇందిరా, ఓ తల్లి, ఎవ్వండు భవత్కృపాకలన వైభవలక్ష్మికి,
నీ కృప అనే వైభవం ఎవడికి లభిస్తుందో వాడే పండితుడు. ఆతడాతడు ప్రభావ సమగ్రుడతండు. వాడి పండితుడని, ప్రభావ సంపన్నుడని, శూరుడని, గొప్ప వంశంలో పుట్టినవాడని, వదాన్యుడని, కళావేత్త అని, ధన్యుడని, మనోజ్ఞుడని కీర్తింపబడతాడు. అమ్మ దయ అన్ని విధాలా రాణింపజేస్తుంది. అదే భక్తానుగ్రహకారిణి అనే దానిలో ఉన్న భావం. ఈ నామాన్ని నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ భక్తానుగ్రహకారిణ్యై నమః అని నమస్కరించుకోవాలి. అలా భక్తుల్ని అనుగ్రహించేటటువంటి కారణం అమ్మవారు. అనుగ్రహం ఆవిడ వల్లనే కలుగుతున్నది. అలా అనుగ్రహించి భోగవైభవాల్ని సంధానింపజేస్తున్నది. అందుకు భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి అని చెప్పడంలో అంత విశేషం. ఇలా నిత్యాగత అనంత నిత్యా నుంచి సరస్వతి వరకు అమ్మవారి యొక్క స్వరూప స్వభావాల్ని చెప్తున్నారు. అలాంటి తల్లిని ఉపాసిస్తే వచ్చే ఫలము భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి. ఇలా 2 శ్లోకాల్లో అద్భుతమైన భావములు నిక్షిప్తమై, ఇంకొక వైపు దివ్యమైన మంత్రశక్తి సమపేతమైన నామాలు చెప్పుకున్నాం. తర్వాత 3వ శ్లోకంలో ఈశావాస్య మహామాయ మహాదేవి మహేశ్వరి హృల్లేఖా పరమాశక్తి మాతృకా బీజరూపిణి. ఈ నామాలు వింటున్నప్పుడు కొన్ని చోట్ల ఉపనిషద్వచనాలు, మరికొన్ని చోట్ల అద్భుతమైన మంత్రశాస్త్ర విశేషాలు కనబడుతున్నాయి. వీటి యొక్క వైశిష్ట్యాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మీ చరణారవిందార్పణమస్తు.